మార్పులేని దేవుని నామమున, మారని దేవుని నామమున, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సజీవుడైన దేవుడు, కృపగలిగిన తండ్రి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి, ఈ మంచి దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీ కృప నన్ను బలపరుచుచున్నది. మన దేవుడు కృపగలిగిన దేవుడు. తన కృప చేత మనలను బలపరిచే దేవుడు. నా కాలు జారిపోతుంది అని నేను అనుకొనగా, జారిపోవటం అనే మాట హీబ్రూ భాషలో మోత్ అనగా వణుకుట, పడిపోవుట, జారిపోవుట అని అర్థం. ఈ లోకం అనేది ఒక భయంకరమైన జారుడు బండ లాంటిది. మనం వేసే అడుగు ఏమాత్రం అజాగ్రత్తగా వేస్తే మనం జారిపోతాం. ఆ జారిపోతాను అని అనుమానం వచ్చిన సమయంలో భక్తుడు అంటాడు, దేవా నా కాలు జారిపోతుంది ప్రభువా, నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను తండ్రి. భక్తుడు దేవుని యొక్క కృప మీద ఆధారపడటం దేవుడు ఆలకించి దేవుడు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే తన కృప మీద ఆధారపడే వారి పట్ల ఇష్టపడే దేవుడు మన దేవుడు. అందుకే పౌలు గారు అంటారు, ఏదైనా సామర్థ్యం నేను కలిగి ఉన్నాను అని అంటే అది దేవుని కృప వలననే. చాలామంది ఏమనుకుంటారంటే నా గొప్పతనం అండి, లేకపోతే నా అర్హత అండి, నా టాలెంట్ అండి అని రకరకాల మాటలు మాట్లాడతారు. పౌలు గారు అంటారు, నా సామర్థ్యం ఏదైనా ఇచ్చారు దేవుడు అని అంటే అది ఆయన కృపే. సగటు క్రైస్తవులుగా మనం దేవుని బలం మీద, దేవుని శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నామండి. ఆ దేవుడే లేకపోతే మనకు బ్రతికే లేదు కదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని నేను అంటలేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అన్నిటికంటే ముందు గాడ్స్ కాన్ఫిడెన్స్ అనేది మనకి కావాలి. నువ్వు మంచిగా బ్రతకాలన్నా, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా దేవుని శక్తి లేకుండా, దేవుని బలం లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు మనలేవు. మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని కృపే. మన కుటుంబాల్లో ఇంత సమాధానం ఉంది అని అంటే అది దేవుని కృపే. మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతున్నాము అని అంటే అది దేవుని కృపే. దేవుని కృపే మనలను బలపరుచుచున్నది అని అంటే కొసేద్ అని అర్థం. కొసేద్ అంటే మనల్ని బలపరిచేది కొసేద్, మనకు అనుగ్రహం ఇచ్చేది కొసేద్. దేవుని యొక్క అనుగ్రహం మనకు లేకపోతే ఆశీర్వాదం అనేది మన చెంతకు రాదు. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు గారికి పెళ్లి కుమార్తెను చూద్దామని ఎలియాజరు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెళుతున్న మార్గంలో దేవునికి ప్రార్థన చేస్తారు. యెహోవా దేవా, నా యజమాని అయిన అబ్రహాము మీద మీరు చూపిన అనుగ్రహం నా మీద చూపించండి తండ్రి. అబ్రహాము ప్రార్థనాపరుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఎలియాజరు కూడా ప్రార్థనాపరుడు. ఎందుకంటే దావీదు గుడారంలో ఎక్కువగా జరిగేది ప్రార్థన. అబ్రహాము ఎక్కువగా ఆధారపడేది దేవుని కృప మీదనే. ఆ కృప కలిగిన దేవుని మీద ఆధారపడడం దేవునికి ఇష్టమైంది కనుక ఆ అనుగ్రహం ఇస్సాకు మీదకు దిగి వచ్చింది. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన కాలు ఎక్కడ జారిపోతుందో ప్రియ దేవుని సైనికుడా, దేవుని స్నేహితుడా, నీ కాలు జారిపోతున్నప్పుడు, ఈ లోకంలో పడిపోతున్నప్పుడు, ఈ లోకపు ఆశల్లో పడిపోతున్నప్పుడు, ఈ శారీరక కోరికలలో జారిపోతున్నప్పుడు నువ్వు దేవుని కృప మీద ఆధారపడకుండా, పర్వాలేదులే నా ప్రార్థన నన్ను పైకి లేపేస్తుందిలే, నా వాక్య ధ్యానం నన్ను పైకి లేపేస్తుందిలే, నా ఆత్మ ప్రత్యక్షత నాకు లేపేస్తుందిలే, నాకు అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నాకు ఎంత తెలుసు కదా నేను నిలబడతానులే అని అనుకుంటే అందరికంటే పడిపోయే వాళ్ళలో మొదటివాడవు నీవే. నీకెంత ఏమన్నా ఏమి లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. ఆ దేవుని దయగలిగిన హస్తం, ఆ దేవుని కరుణా హస్తం నిన్ను లేపి
క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలబెడుతుంది. ఇంతవరకు ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు జారిపోయావో, ఇక ముందు నువ్వు జారిపోకుండానట్లు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండేటట్టు, దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదించి ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టేటట్లుగా ఆయన కృప మీద ఆధారపడు. ఆయన కృపను ఆశ్రయించు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని దీవెనలు నీకు మెండుగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, కృప కలిగిన తండ్రి, మా కాలు జారినని మేము అనుకొనగా నీ కృప మమ్మలను బలపరుచుచున్నది ప్రభువా. నీకు స్తోత్రం. జారిపోయేవాడిని జారిపోని అన్నట్టు విడువక నీ కృప చేత మమ్మలను బలపరిచి మహాజనరాశుల్లో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ బండ మీద నిలిపి నీకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన మేము పాడగలుగుటకు కృపను దయచేయుచున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రభువా జారిపోయి పడిపోయి విలవిల్లాడిపోతున్నారో, వణికిపోతున్నారో, వారందరినీ నీ కృప చేత బలపరచుమని, మహిమ పొంది వారిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.